అందరికీ నమస్కారం. ఇందాక ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. నేను ఎంచుకున్నటువంటి సమస్య ఏజెన్సీ బారిన పడుతున్నటువంటి రోగుల గురించి, రోగుల సమస్యల గురించి. యాక్చువల్లీ ఏజెన్సీలో ఏంటంటే అండి, మెయిన్ తాగునీటి సమస్య, విద్య, వైద్య, రవాణా సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజున జీవన విధానాన్ని గడుపుతున్నారు. తాగునీటి సమస్య అంటే అక్కడ మంచినీటి పైప్ లైన్ లాంటివి ఏమీ ఉండవు. గవర్నమెంట్ వేయించే మంచినీటి పైప్ లైన్లు ఉండవు. కొండల్లోంచి, కోనల్లోంచి, చిన్న చిన్న వాగులు, వంకల్లోంచి వచ్చే వాటర్ని వాళ్ళు స్టోర్ చేసుకుని వాటినే తాగునీరుగా వాడుకుని జీవిస్తూ ఉంటారు. ఇది మామూలు అప్పుడు బాగానే ఉంటుంది, ఏంటంటే సమ్మర్లో బాగానే ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి పైనుంచి ప్రవహించే వాటర్, వర్షాలకి నీరు కలుషితమైపోయి ఆ కలుషిత నీరు తాగడం వల్ల కలరా లాంటి వ్యాధులు కానివ్వండి, లేకపోతే టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు వచ్చి వారు మనం పేపర్లో చూస్తూ ఉంటాం, మంచాన పడిన తూర్పు ఏజెన్సీ అని ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు చూపించుకుందాం అంటే వైద్య సదుపాయాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోను, రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోను గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రం అవైలబిలిటీ ఉండరు. ఒకవేళ వాళ్ళు ఉన్నా కానీ ఎక్విప్మెంట్ ఉండదు. అంటే అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ అనేది ఉండదు. ఒక స్త్రీ, ఒక గర్భిణి తన ప్రసవ నిమిత్తం అక్కడికి హాస్పిటల్లో అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి కదా అని హాస్పిటల్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఆ టైంకి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల, ఒకవేళ ఉన్నా కానీ మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల రాజమండ్రిలో లేకపోతే కాకినాడో వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రోజు కూలీ మీద ఆధారపడేటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఏ వెహికల్ బుక్ చేసుకోవడం రాక 108 అంబులెన్స్ కూడా మీకు రోడ్డు సదుపాయం సరిగ్గా లేదు, మేము ఇక్కడ ఈ మారుమూల గ్రామాల్లోకి రాలేకపోతున్నాము, హెడ్ క్వార్టర్స్కి వచ్చేయండి అంటే రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ వచ్చేంత వరకు కూడా 108 అంబులెన్స్ మనకి సిద్ధంగా ఉండదు. అలాంటి టైంలో ఆర్టీసీ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆర్టీసీ బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సులో ప్రయాణించి వచ్చే లోపలనే ఒక్కోసారి చాలా సందర్భాల్లో బస్సుల్లోనే పురుడు పోసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలాంటి టైంలో బిడ్డ గాని తల్లి గాని ఎవరో ఒకళ్ళు మరణించేటువంటి పరిస్థితి మనం రోజు పేపర్లలోను, టీవీల్లోనూ చూస్తూ ఉంటాం. నిజానికి అక్కడ ఒక గర్భిణీ స్త్రీ అంటే ఒక 25 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల స్త్రీ కాదు. వారికి సరైనటువంటి అవగాహన లేక చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేస్తూ ఉంటారు. 14-15 ఏళ్ళకి అక్కడ పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. 16 సంవత్సరాలు వచ్చేసరికి గర్భం దాలుస్తున్నారు. చిన్న వయసు, రక్తహీనత, పౌష్టికాహార లోపం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సరైన మందులు కూడా ఇవ్వడం లేదు. ప్రతి నెల చెకప్ చేయించుకుందాం అంటే వాళ్ళకి యాక్చువల్లీ ప్రతి నెల కూడా కాల్షియం, రక్తం పడటానికి టాబ్లెట్లు లాంటివి ఇస్తూ ఉంటారు, అవి కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయడం లేదు. ఇవన్నీ కూడా మనం నిత్యం పేపర్లలోనో టీవీల్లోనో చూస్తూ ఉంటాం. అండ్ అక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే ఏదైనా సమస్య వచ్చింది అంటే కనుక దాన్ని ప్రశ్నించాలి, మనకి ఈ సమస్య వచ్చింది, మన ఈ సమస్య గురించి మాట్లాడాలి అనే అసలు ఏమాత్రం తెలియని తత్వం అన్నమాట. పూర్తి అమాయకత్వంతో బ్రతుకుతూ ఉన్నారు. నిజానికి అక్కడ ఎవరికి చాలా మందికి ఓట్లు అంటే తెలియదు. ఇప్పటికి మారిన ప్రభుత్వాలన్నీ కూడా వారిని ఓటు బ్యాంక్ గానే ఇప్పటిదాకా చూశాయి. ఎలా అంటే ఎలక్షన్స్ వచ్చిన టైంలో ఆటోలు ఎక్కిచ్చేసుకుని వాళ్ళని ఎలక్షన్ పోలింగ్ బూతుల దగ్గరికి తరలించేసి వాళ్ళకి కావాల్సిన గుర్తు మీద టిక్ కొట్టించేసుకుని పంపించడం వరకే గాని ఇప్పటి వరకు గిరిపుత్రుల్ని మాత్రం ఆదుకున్న ప్రభుత్వం అయితే ఏదీ లేదు. నిజానికి ట్రైబల్స్ కోసం చట్టాలు చాలా రూపొందించారు. గవర్నమెంట్ కూడా, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ఏది కూడా 100% ఫుల్ఫిల్ గా వాళ్ళకి అందిన దాఖలాలు అయితే మాత్రం లేవు. నిజంగా అవే అందుంటే కనుక ఈ రోజున వాళ్ళు చాలా బాగుంటారు. తెలియని అమాయకత్వంతో ఒకవేళ మనకి ఏదన్నా రోగం వస్తే ఆ రోగం హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ సరిగ్గా చూడకపోతే మనం గట్టిగా అడిగితే అయ్యి బాబాయ్ రేపు పొద్దున డాక్టర్ మళ్ళీ వచ్చినప్పుడు మనం తిడతారేమో, మనం సరిగ్గా వైద్యం చేయరేమో అన్న భయంతో వాళ్ళు తిట్టినా, చేరించుకున్నా, వాళ్ళు ఎలా మాట్లాడినా సరే అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నేనేదో పేపర్స్ లో చదివో టీవీల్లో చూసా చెప్పలేదు. నా అంతటి నేను స్వయంగా ఏజెన్సీలో 2 రోజులు పర్యటించాను. నేను
అక్కడ జనసేన కార్యకర్తలు నన్ను ఇన్వైట్ చేశారు. ఇక్కడ లాస్ట్ డిసెంబర్ లో కొంచెం వర్షాలు అవి పడి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఒకసారి వచ్చి చూడండి, జనసేన తరఫున ఏదైనా యాక్టివిటీ చేద్దామంటే నేను 2 days అక్కడ పర్యటించి అవన్నీ కూడా ఆ గ్రామస్తుల నోటి నుంచి స్వయంగా తెలుసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మనం ఈ రోజున మనం ఫ్యాన్ లేకపోయినా బ్రతకొచ్చు, ఏసీ లేకపోయినా బ్రతకొచ్చు, ఏదైనా బతకొచ్చు. కానీ అక్కడ వాళ్ళు కొండల్లో, కోనల్లో అంతంత దూరం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, వాళ్ళకి ఒక వెహికల్ ఉండదు. అంత కొండలైనా సరే అలా ఎక్కుకుంటా దిక్కుంటా వస్తూనే ఉంటారు. అలాగే వాళ్ళు ఈ రోజున గవర్నమెంట్ అభివృద్ధిని అంతటినీ కూడా అమరావతి లాంటి ప్లేసెస్ లోనే కేంద్రీకరించుకోకుండా ఇలాంటి గిరిజన గూడెలను కూడా డెవలప్ చేస్తే గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఖచ్చితంగా నిర్మితమవుతుందని నా ఆశ. అలాగే చాలా మంది సెలబ్రిటీస్ ఈ మధ్య విలేజెస్ ని అడాప్ట్ చేసుకుని వాటిని డెవలప్ చేస్తూ ఉంటున్నారు. అలాంటి వారు ఇలాంటి ట్రైబల్ ఏరియాస్ ని కూడా గుర్తించి వాటిని కూడా డెవలప్ చేసుకుంటే గనక చాలా బాగుంటున్నదని నా అభిప్రాయం. అండ్ ఒక చిన్న టాపిక్ అండి, ఏజెన్సీతో పాటు మహిళల గురించి. ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకుంటున్నారు. అన్ని రంగాల్లో అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. అలాగే ఎవరెస్ట్ శిఖరమైనా సరే అధిరోహించడానికి ఏమాత్రం జంకు చూపడం లేదు. కానీ అతి ముఖ్యమైనటువంటి రంగం రాజకీయ రంగంలో మాత్రం వెనుకబడే ఉంటున్నారు. ఇది నిజంగా మనందరం కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి విషయం. దీనికి గవర్నమెంట్ అంటే మన చట్టాలు రూపొందించారు. రాజకీయ రంగంలో కూడా మహిళా సాధికారతను కల్పించే దిశగా మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టారు, చట్టాలు రూపొందించారు. కానీ ఇంతవరకు కూడా వాటిని అమలు పరచలేదు. 2 దశాబ్దాలు గడిచింది, ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లు అమలు పరచలేదు. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించారు మహిళలకి. అక్కడ కల్పించిన తర్వాత ఏమైందంటే అండి, ఒక గ్రామ సర్పంచ్ లేకపోతే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ మహిళగానే ఉంటుంది. కానీ ఆ మహిళ వెనకాల పరిపాలన చేసేదంతా ఆమె భర్త, ఆమె బంధుగడమో. అంటే మహిళ అక్కడ రబ్బర్ బొమ్మే. మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి మహిళ అక్కడ రబ్బర్ బొమ్మగానే ఉంటుంది, కానీ వెనకాల పరిపాలన అంతా సాగించేది వారి కుటుంబ సభ్యులు. అంటే అక్కడ కూడా రిజర్వేషన్ పేరులో కూడా వారసత్వమే, అంటే వారసత్వ రాజకీయాలే జరుగుతూ ఉంది. రేపు పొద్దున చట్టసభలలో కనుక మహిళా రిజర్వేషన్స్ కల్పిస్తే కనుక దయచేసి ఇలాంటి వారికి అవకాశం ఇవ్వద్దు. నిజంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నవారికి, నిజంగా సామాజిక విశ్లేషణ పోరాడే తత్వం ఉన్నవారికి, సామాజిక స్పృహ కలిగినటువంటి లేడీస్ కి మాత్రమే అవకాశం ఇవ్వండి. ఇది మీరు నిజంగా చూపించేటువంటి మహిళా సాధికారతకి అర్థం చేకూర్చిన వారు అవుతారు. అలాగే లాస్ట్ లో ఒక చిన్న పాయింట్ అండి, కెన్ ఐ కంటిన్యూ సార్? ఒక చిన్న పాయింట్. ఈ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికలలో ఒక ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి రావాలి అంటే ఆ ఉద్యోగి రిజైన్ చేసి రావాలి. కానీ అదే ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధిగా పనిచేయాలంటే ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని వదులుకుంటున్నాడా? లేదు. ఒక సినిమా యాక్టర్ తన సినిమాలు వదులుకోవట్లేదు. ఒక టీవీ షోస్ చేస్తున్న నటీమణులు వాళ్ళ షోస్ ను వదులుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి గవర్నమెంట్ ప్రతి నెల కూడా జీతం కల్పిస్తుంది, శాసనసభ్యులందరికీ కూడా. అలాగే మెడికల్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లు, హౌస్ రెంట్ అన్ని పే చేస్తుంది. ఇలా ఒక జీతం తీసుకుంటూ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి మనం ఏం చేస్తున్నాం? ఆ నియోజకవర్గం సమస్యలను చూసుకోకుండా బిజినెస్ లో అవన్నీ చూసుకుంటున్నాం. నిజంగా నేను జనసేన వేదిక మీద నుంచి చెప్తున్నానండి, ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు అంటే కనుక ఆ 5 సంవత్సరాల పాటు మీ వ్యాపారాలు, మీకున్నటువంటి బిజినెస్ లు, కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా మీ బంధుగణానికో లేకపోతే ఎవరో వాళ్ళకి అప్పగించి ఆ 5 సంవత్సరాలు మీరు ఏదైతే ప్రమాణం చేశారో ఆ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అక్కడే నివాసం ఏర్పరచుకుని 5 సంవత్సరాలు మీకు ఏ వ్యాపారం లేకుండా గవర్నమెంట్ ఇచ్చే జీతంతో మీరు ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయండి. నిజంగా మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. మన దేశం డెఫినెట్లీ అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో మార్పు కావాలని, అది ఖచ్చితమైన మార్పు డెఫినెట్ గా కనబడుతుంది. లాస్ట్ నోట్, పవన్ కళ్యాణ్ గారు 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో చెప్పారు, సార్ 1 సెకండ్, నేను 25 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయాలు చేయడానికి వచ్చానని. కానీ నేను గంటా స్వరూపం చెప్తున్నాను, నా మొదటి అడుగు ఏదైతే జనసేన వైపు వేశానో
నా చివరి శ్వాస వరకు కూడా జనసేనలోనే కొనసాగుతానని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేరకు, ఆయన ఆశయాల మేరకు నేను నా కంఠంలో ఊపిరినంత వరకు జనసేన కోసమే పనిచేస్తానని, జనసేనలోనే కొనసాగుతానని ఈ సభా వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో